ఆయన మొన్న చేసినటువంటి ప్రతిపాదన మావిగన్ అంట. నిజంగా ఆ పేరు ఆ రోజున మచిలీపట్నం నుంచి మా తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావిగన్ అని పెట్టండి అని ఒక వెటకారపు నవ్వు. అంటే పార్లమెంట్ లో ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు ఉభయ సభల్లో పాస్ అయ్యి ఇక అమరావతి అన్స్టాపబుల్, అమరావతి ఈ రాష్ట్రానికి ప్రజా రాజధాని అమరావతి అని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మద్దతు పలికి తమ ఆమోదాన్ని తెలిపితే మన గౌరవనీయులైనటువంటి జమోరా గారికి మాత్రం అది నచ్చల. కడుపు మంటతోనే వెటకారంగా ఆయన చేసినటువంటి ఈ పేరు ప్రతిపాదన మావిగన్. ఇవాళ దానినే గౌరవ జమోరే గారి మేధస్సు నుంచి వచ్చినటువంటి ఒక ఆయనకు సంబంధించినటువంటి మీడియాతో సహా మొత్తం భజన బృందం అంతా తెగ భజన చేస్తా ఉన్నారు. అబ్బా ఎంత గొప్ప ఆలోచన, ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన అని చెప్పి. కానీ ఇవాళ గౌరవ జమోరే గారికి అదేవిధంగా ఆయన భజన బృందానికి, అయ్యా మీరు ఇవాళ కొత్తగా మీరు ఆవిష్కరించి మీరేదో మాకు అభివృద్ధి పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు ఈ పరిసర ప్రాంతాలని, ఈ జిల్లాలో పరిసర ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్రని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, రాయలసీమ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ప్రతి ప్రాంతానికి కూడా ఆయన ఒక ఆలోచన చేసి ఒక డెవలప్మెంట్ ప్లాన్ ని సిద్ధం చేసి ఇవాళ అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ విజనరీ లీడర్ ఇస్ నారా చంద్రబాబు నాయుడు గారు.